హే గైస్ వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ రోజైతే మురుదేశ్వర్ శివుని టెంపుల్కి అయితే వస్తున్నాం. ఇక్కడ ఏంటంటే మేము ఇంత ఈ హైట్ యాక్చువల్గా టెంపుల్ ఇది టెంపుల్ గోపురం స్టార్టింగ్లో ఉంటుంది కదా, ఆ టెంపుల్ గోపురం నుండి మేము ఇక్కడ పెద్ద స్టాచ్యూ ఉంది కదా శివుంది, అక్కడ నుండి చూడండి ఒక్కసారి సరౌండింగ్ లొకేషన్స్ ఎంత బాగున్నాయో. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇదే ఫస్ట్ టైం మీకు ఒకసారి జూమ్ చేసి కూడా చూపిస్తా చూడండి. అంటే మేము ఆ హైట్ నుంచి కరెక్ట్ శివునికి మొత్తం జూమ్ చేశారు చూడండి. ఆ బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ ఎంత నాకైతే మస్తు నచ్చింది. అండ్ మీకు ఒకసారి నేను కిందికెళ్ళి కూడా చూపిస్తా యాక్చువల్గా మేము ఎక్కడి నుండి ఈ వీడియో తీసామనేది. నాకైతే అసలు ఈ లొకేషన్ మాత్రం హైలైట్. ఒక పక్కన ఇట్లా గ్రీనరీ కొంచెం అటు ఇది ఇక్కడ చూడండి. మీరు అన్నట్టు మేము యాక్చువల్గా ఇందులో ఇక్కడ నుండి ఇక్కడ మీద టాప్లో కనిపిస్తుంది కదా ఒక చిన్న కిటికీ లెక్క, అక్కడ నుండి యాక్చువల్‌గా ఫస్ట్ వీడియో తీసాము. అందుకే మీకంత హైలైట్‌గా కనిపించింది. సో, యాక్చువల్‌గా టెంపుల్ ఇది. సో, ఇక్కడ చూడండి నేను కంప్లీట్ కింద నుంచి తీస్తున్నాను. సో, మేము ఆల్రెడీ ఒక చిన్న పురుగులాగా ఉంటామనుకోవచ్చు. అంత పెద్దగా ఉంది స్టాచ్యూ అయితే శివునిది. అసలు హైలైట్ అసలు ఈ డిజైనింగ్ మాత్రం బావుంది. స్నేక్ అయితే యాజ్ టీజ్ ఇప్పుడు రియల్‌గా ఉన్నట్టే ఉన్నది. ఒకసారి సరౌండింగ్ లొకేషన్ చూడండి. బ్లూ మొత్తం సముద్రం పక్కనే ఉంటది కదా! సో, ఇదొచ్చేసి తమిళనాడులో ఉంది. సో, మనకైతే హైదరాబాద్ నుండి ఒక 720 కిలోమీటర్స్ ఉండొచ్చు. సో, మీలో ఎంతమంది మురుదేశ్వర్ వెళ్లారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. థాంక్ యూ.